హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము 2025-26 అకాడమిక్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడు, అలాగే వెకేషన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాయి అనేది వివరంగా చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ముందుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్. FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మనకి 31 జూలై వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 31 జూలై లోపలనే కండక్ట్ చేయాలి. కొన్ని స్కూల్స్ 1 జూలైలో చేస్తారు, కొంతమంది సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో కండక్ట్ చేస్తారు. ఏ టైం కండక్ట్ చేసినా అన్ని స్కూల్స్ 31 జూలై వరకు FA1 అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. FA2 30th సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలి. SA1 ఎగ్జామ్స్ మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 24th అక్టోబర్ టు 31st అక్టోబర్ 2025. సో అలాగే FA3 ఎగ్జామ్ బై డిసెంబర్ 23rd కల్లా కంప్లీట్ చేయాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 క్లాస్ 10th వాళ్ళకి 7th ఫిబ్రవరి లోపల కంప్లీట్ చేయాలి. అదే 1 to 9 క్లాసెస్ వాళ్ళకి 28th ఫిబ్రవరి లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. SA2 ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ టు 9th క్లాస్ ఇట్ విల్ బి ఆన్ 10th April 2026 టు 18th April 2026. ఇది క్లియర్ కట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజులోనే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటం జరుగుతుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 10 ఇట్ విల్ బి బిఫోర్ 28th February 2026. SSC బోర్డ్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 అరౌండ్ థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్లో కండక్ట్ చేస్తారు యూజువల్గా. ఇప్పుడు వెకేషన్స్ గురించి చూద్దాం. హాలిడేస్ దసరా వెకేషన్స్ ఆర్ ఫ్రమ్ 21st September 2025 టు 3rd October 2025. 13 డేస్ అయితే వెకేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈసారి దసరా 2nd October రావడం జరిగింది. సో 21st September నుంచి 3rd October వరకు. సో ఈ వెకేషన్స్ తర్వాతనే మనకి SA1 ఎగ్జామ్స్ ఉంటాయి 24th October నుంచి 31st October వరకు. సో దిస్ ఈజ్ అబౌట్ దసరా వెకేషన్స్. క్రిస్మస్ వెకేషన్ ఫర్ మిషనరీ స్కూల్స్ ఇస్ ఫ్రమ్ 23rd December 2025 టు 27th December 2025. 5 డేస్ ఇస్తారు. వీళ్ళకి సంక్రాంతి వెకేషన్స్ ఉండవు. ఈ మిషనరీ స్కూల్స్ వాళ్ళకి క్రిస్మస్ వెకేషన్స్ ఉంటాయి. సో మిగతా స్కూల్స్కి అంటే క్రిస్టియన్ స్కూల్స్ కాకుండా మిగతా స్కూల్స్కి సంక్రాంతి వెకేషన్స్ విల్ బీ ఫ్రమ్ 11th January 2026 టు 15th January 2026. 5 డేస్ ఇవ్వడం జరుగుతుంది. సో దసరా వెకేషన్ 21st September టు 3rd October. సంక్రాంతి వెకేషన్స్ ఆర్ ఫ్రమ్ 11th January టు 15th January. ఇప్పుడు స్కూల్ ఈవెంట్స్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొన్ని ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉంటాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో మాత్రం పాటిస్తారు. మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లో కూడా పాటిస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ స్కూల్ టు స్కూల్. డేట్స్ సేమ్గా ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్ ఎన్ని రోజులు ఉంటాయని చూద్దాం. జూన్లో మనకి 15 వర్కింగ్ డేస్ ఉంటాయి. జూలైలో 25 వర్కింగ్ డేస్, ఆగస్ట్లో 22 వర్కింగ్ డేస్, సెప్టెంబర్లో 17 వర్కింగ్ డేస్, అక్టోబర్లో 21 వర్కింగ్ డేస్, నవంబర్లో 23 వర్కింగ్ డేస్, డిసెంబర్లో 24 వర్కింగ్ డేస్, జనవరిలో 20 వర్కింగ్ డేస్, ఫిబ్రవరిలో 23 వర్కింగ్ డేస్, మార్చ్లో 22 వర్కింగ్ డేస్. సో ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి 18 వర్కింగ్ డేస్. సో వర్కింగ్ డేస్ ఫ్రమ్ ఆఫ్టర్ SA1 టిల్ లాస్ట్ వర్కింగ్ డేస్ 130 ఉంటాయి. SA1 తర్వాత మనకి 130 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో SA2 విల్ బీ ఫ్రమ్ 10th April టు 18th April. సో రికార్డింగ్ రిజల్ట్ ఇన్ క్యూములేటివ్ రికార్డ్స్ 22nd రోజు కంప్లీట్ చేయాలి ఏప్రిల్లో స్కూల్ అథారిటీస్. అండ్ రిజల్ట్స్ మాత్రం 23rd April రోజు ఉంటుంది. సో లాస్ట్ వర్కింగ్ డే విల్ బీ ఆన్ 23rd 4 2026 April 23rd లాస్ట్ వర్కింగ్ డే. మొత్తం 230 వర్కింగ్ డేస్ ఉంటాయి ఈ అకాడమిక్ క్యాలెండర్లో. సో సమ్మర్ వెకేషన్స్ 24th April 2026 టు 11th June 2026. ఇవి సమ్మర్ వెకేషన్స్. సో ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్, లింక్ని. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో అన్ని క్లాసెస్కి అన్ని సబ్జెక్ట్స్కి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.